మొంతా తుఫాన్ తీరాన్ని తాకింది. కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. మరోవైపు రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వి ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మొంతా తుఫాన్ తీరాన్ని తాకింది. కాకినాడ, మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్ర అధికారులు తెలుపుతున్నారు. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ఏమంటున్నారు? సంతోష్, అంతర్వేది పాలెం వద్ద తుఫాను తీరాన్ని తాకింది. ఈ ప్రభావం రాష్ట్రం పైన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. దాంతోపాటు అటు తీర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా అల్లకల్లోలంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిణామాలు, పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడ అన్ని శాఖల అధికారులకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ ఉన్న స్టాఫ్ తోని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో కొన్ని ఇప్పటికే ఎమర్జెన్సీ స్పాట్లని ఐడెంటిఫై చేసిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి హెల్ప్ కావాలన్న దానిపైన కూడా వీళ్ళందరూ అక్కడ నుంచి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగా వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ 4 గంటలు అత్యంత కీలకంగా వాతావరణ శాఖ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ టైంలోనే మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం మొత్తం కూడా చాలా పూర్తిగా అప్రమత్తమైన ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ ప్రఖర్ జైన్తో పాటు అదేవిధంగా ఈడీ మొత్తం ఉన్నత అధికారులందరూ కూడా ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఆ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 3-4 గంటల్లో పూర్తిగా ఆ తీరం దాటుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఈ మొంతా తుఫాను కదులుతున్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకి 100 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కోస్తా వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు ఆ వేగంతో ఈదురుగాలులు వేస్తా ఉన్నాయి. ప్రజలు సురక్షితం అయితే తప్ప బయటికి వెళ్లొద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ మోంతా తుఫాను రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది. దాంతోపాటు ఎప్పుడైతే కోనసీమ ప్రాంతంలో అంతర్వేది పాలెం వద్ద తుఫాను తీరం తాకిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ